హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం 2 హీరోస్ 2 బిగ్ మూవీస్ అని చెప్పి డే 1 ప్రిడిక్షన్ అండ్ క్లాష్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఏమైందంటే ఒక మూవీ అయితే ఆ క్లాష్ నుంచి బయటికి వచ్చేసింది, జననాయకన్. ఎందుకంటే సమ్ రీజన్స్ వల్ల జననాయకన్ అనేది పోస్ట్పోన్ అయింది. ఫస్ట్ మన రాజాసాబ్ గురించి మాట్లాడదాం. రాజాసాబ్కి అయితే ఇప్పుడు చాలా బిగ్ ఓపెనింగ్ అయితే రాబోతుంది. ఎందుకంటే సోలో రిలీజ్ 9th. నేను లాస్ట్ వీడియోలో అయితే మీకు 130 నుంచి 140 వరకు చెప్పాను. ఎందుకంటే మనకి జననాయకన్ అండ్ రాజాసాబ్ వస్తుంది కాబట్టి. ఇప్పుడైతే మనకి 160 170 మార్క్ దాటేస్తుంది, ఈజీగా దాటేస్తుంది రాజాసాబ్. ఎందుకంటే సోలో రిలీజ్ కాబట్టి, ప్లస్ హ్యూజ్ థియేటర్ కౌంట్స్ ఉంటాయి తమిళనాడులో. కానీ ఇప్పుడు జననాయకన్ రాలేదు కాబట్టి తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇవన్నీ మొత్తం మనకి రాజాసాబే ఆడుతుంది. జననాయకన్ ఎందుకు పోస్ట్పోన్ అయిందంటే రీజన్ సెన్సార్ సర్టిఫికేట్ అనేది మనకి ఇష్యూ అవ్వలేదు. December 14th ప్రొడక్షన్ హౌస్ సెన్సార్ సర్టిఫికేట్ కోసం సినిమాని సెన్సార్ బోర్డుకి చూపించింది. వాళ్ళు సమ్ ఎలా చెప్పాలి, మీకు తెలిసిందే. ఇప్పుడు యూఏ, యూ అండ్ ఏ ఇలాంటి సర్టిఫికేట్స్ ఉంటాయి మన సెన్సార్ బోర్డులో. మన జననాయకన్ టీం అనేది యూఏ కోసం ట్రై చేశారు, కానీ దాంట్లో సమ్ మైనర్ కట్స్ చేయాలని చెప్పి సజెస్ట్ చేశారనమాట సెన్సార్ బోర్డు వాళ్ళు. అది చేసిన తర్వాత జననాయకన్ టీము ఇవన్నీ మైనర్ కట్స్ ఇవన్నీ చేసి మళ్ళీ 24th సెన్సార్ బోర్డుకి అయితే పంపించింది. 25th నెక్స్ట్ డే పబ్లిక్ హాలిడే, క్రిస్మస్ రోజు. దాని తర్వాత 9 days తర్వాత సెన్సార్ బోర్డు అనేది రివర్స్ కమిటీకి పెట్టింది. ఇలా వాళ్ళు ఏం చేశారంటే, ఇది వచ్చి January 5th అంటే నిన్న. ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇదంతా మనకి అంటే వీళ్ళు తిప్పిస్తున్నారు అన్నమాట కావాలనే సినిమాని రాకుండా ఆపడానికి. అందుకని ఏం చేశారు, ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు 6th ES ఫైల్ చేశారు చెన్నై హైకోర్టులో. చెన్నై హైకోర్టు ఎల్లుండి సినిమా వస్తుంది కాబట్టి జననాయకన్ ఈ కేసు అనేది హియరింగ్కి వచ్చింది. ఈరోజు 2:45 ఆ టైంలో హియరింగ్ వస్తే అరౌండ్ ఒక 5 o'clock ఆ టైంలో వచ్చి ఫైనల్ జడ్జ్మెంట్ అనేది మీకు 9th మార్నింగ్ అయితే మేము అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు 9th సినిమా రిలీజ్ కాబట్టి ఏమవుతుంది, ఇటుపక్క కర్ణాటకలో, కేరళలో 6 AM షోస్ స్టార్ట్ అయిపోయి బుకింగ్స్ కూడా ఫుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ ప్రీ సేల్ బిజినెస్సే మనకి అరౌండ్ 80 crores పైన జరిగింది, ఓవర్సీస్ ప్లస్ ఇండియా కలిపి. ఇప్పుడు మార్నింగ్ అంటే ఇప్పుడు తమిళనాడు అయితే ఓకే అనొచ్చు, ఎందుకంటే తమిళనాడులో షోస్ అయితే 9 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం ఓకే అనొచ్చు. కానీ మిగతా చోట్ల ఓవర్సీస్ అంతా ముందు రోజే రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చాలా బిగ్ ప్రాబ్లం వచ్చింది జననాయకన్ రిలీజ్కి. అందుకని ఇప్పుడే జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ బ్యాకే KVN ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది, జననాయకన్ పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పి. మ్యాక్స్ మన జననాయకన్ అయితే 11th కానీ లేకపోతే 14th కానీ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే 10th పరాశక్తి ఉంది, 12th తెలుగులో మెగాస్టార్ సినిమా ఉంది, రవితేజ గారి సినిమా ఉంది. అంటే ఈ ఒక 4 రోజులు సినిమాలు ఉన్నాయి కాబట్టి మేబీ 14th అనుకుంటున్నారు మన జననాయకన్ టీము. అక్కడ కూడా అంతగా ఉండదు కాబట్టి చూద్దాం జననాయకన్ ఎప్పుడు వస్తుందని చెప్పి. ఇంకా రాజాసాబ్కి అయితే సోలో ఓపెనింగ్ అసలు ప్రభాస్ గారి ఫ్యాన్స్కి పెద్ద పండగ. అసలు ఫస్ట్ రోజే సోలోగా దిగుతున్నారు రాజాసాబ్ గారు. ఇంకా రికార్డ్స్ అయితే 410 crores మన బ్రేక్ ఈవెన్. మ్యాక్స్ 2-3 daysలోనే అయిపోద్ది. మన శంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమా రాకముందే బ్రేక్ ఇన్ అయిపోద్ది అని చెప్పి నా ఒక గెస్ అనమాట. చూద్దాం ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెంట్ అవుతుంది. కానీ స్ట్రాంగ్ బజ్ ఉంది సినిమాకి. ప్లస్ ఇప్పుడే జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ బ్యాకే మన రాజాసాబ్ టీం వాళ్ళు అనౌన్స్ చేశారు 4DXలో కూడా రిలీజ్ అవుతుంది. అందరూ 4DXలో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి సినిమా, ఎందుకంటే హారర్ సినిమా 4DXలో సూపర్ ఉంటుంది. నేను కూడా 4DXలోనే వెళ్ళిపోతున్నా.
ఎందుకంటే హారర్ సినిమా అనేది మనకి వైబ్ అయితే ఇస్తుంది. మనకి హారర్ సినిమా జస్ట్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్ చేయండి ఫుల్గా. రాజాసాబ్ మన ముందు వచ్చేస్తున్నారు, మనల్ని అలరించడానికి మన ముందు వచ్చేస్తున్నారు రాజాసాబు. వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా. నెక్స్ట్ చిరంజీవి గారి సినిమా, నెక్స్ట్ తలపతి గారి సినిమా. ఈ సంక్రాంతికి మంచి సినిమాలు పడుతున్నాయి, అన్నీ సోలో రిలీజ్లే. అంటే జననాయకను ఇది అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది కూడా క్లాష్ నుంచి బయటికి వచ్చింది కాబట్టి ఇంకా సోలో రిలీజ్లు వేసి తెలుగు సినిమాస్ అన్నీ మనకి సోలో రిలీజ్లు అవుతున్నాయి కాబట్టి మంచి కలెక్షన్ వస్తాయి, అన్ని సినిమాలు బాగా ఆడతాయి. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.